ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ మొత్తానికైతే చాలా చక్కగా జరిగింది. 93 రన్స్ తేడాతోని ఇండియా మొత్తానికి నమీబియాని మట్టి కనిపించిందని అనుకోవచ్చు. కానీ ఈ మాత్రం సరిపోతుందా? 250+ రన్స్, కనీసం 250 నుంచి 300 దాకా వెళ్తుంది రన్స్ స్కోర్ ప్రాజెక్ట్ ఇంత అవుతుంది అని అనుకున్న టైంలో 200 దగ్గరే అయిపోయారు అండ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోయాయి. సో అసలు నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. నమస్తే, నేను పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు 99 టీవీ స్పోర్ట్స్. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో యాజ్ యూ నో, నిన్న మ్యాచ్ అయితే జరిగింది అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అన్న సంగతి ఆల్రెడీ మనందరికీ తెలుసు. అంటే 90% ఇండియానే గెలుస్తుందని తెలుసు. ఏదో ఒక 10% ఎప్పుడో ఒకసారి కొన్ని లైక్ కొన్ని టైమ్స్లో ఏదో మిరాకిల్ జరుగుతుంది అన్నట్టుగా ఆపోజిట్ చిన్న టీమ్స్ గెలుస్తూ ఉంటాయి. T20 అంటేనే బేసిక్గా ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్ గేమ్ అని అంటూ ఉంటారు. ఎప్పుడు ఎవరు ఎలా ఆడేది తెలియదు అనమాట. నిన్న ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా కూడా లాస్ట్ 5 ఓవర్స్లో అలాంటి ఒక సినిమాని చూపించిందని అనుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం స్కోర్ కనుక చూసుకుంటే, బ్యాటింగ్కి దిగిన ఇండియా మొత్తానికైతే స్కోర్ 209 చేసింది అవుట్ ఆఫ్ 9 వికెట్స్. నమీబియాతో ఆడేటప్పుడు కూడా 9 వికెట్లు పడాల్సిన అవసరం ఉందా అని కూడా చాలామంది అనుకున్నారు. సో ఎనీహౌ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ ఫుడ్ పాయిజనింగ్ వల్ల మొత్తానికైతే ఈ మ్యాచ్కి దూరం అయ్యాడు. పాకిస్తాన్తో కూడా మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఇంకా కూడా సందిగ్ధంలోనే ఉంది. సో అలాంటి టైంలో సంజు శాంసన్కి ఎట్ లాస్ట్ 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్కి సెలెక్ట్ అయినా కూడా చాలాసార్లు బెంచ్కే పరిమితం అయ్యాడు సంజు శాంసన్. ఎట్ లాస్ట్ మొదటి మ్యాచ్ ఆడడానికి అయితే ఒక అవకాశం అయితే వచ్చింది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడా లేదా అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్ మొత్తం మీద కూడా సంజు శాంసన్కి ఒక అవకాశం ఉండాలి, సంజు శాంసన్కి కూడా ఒక జస్టిఫై చేయాలి, అతనికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. కానీ లాస్ట్ టైం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ అప్పుడు కూడా 5 ఇన్నింగ్స్లలో సంజు శాంసన్ మొత్తం మీద చేసింది 46 రన్స్ మాత్రమే. అంటే ఒక రకంగా వరల్డ్ కప్లో అవకాశం అయితే వచ్చింది, కానీ ఎక్కడో చోట మ్యాచ్ అంత చక్కగా ఆడలేకపోతున్నాడు, ఫిట్నెస్లో ఎక్కడ లోపం ఉంది అని అనుకుంటున్న టైంలోనే సరే అవకాశం అయితే వచ్చింది. సంజు శాంసన్ 8 బాల్లో 22 రన్స్ అయితే చేశాడు. స్టార్టింగ్ రావడంతోనే 6లతోని విరుచకబడ్డాడు అని అనుకోవచ్చు. ఫస్ట్ బాల్తోనే 6 కొట్టాడు, మొత్తం 3 6లు ఒక 4లు కొట్టాడు అండ్ అలా చేస్తూనే 22 రన్లు అయితే చేశాడు. అండ్ ఆ తర్వాత అనుకోకుండా ఒక బౌల్కి అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంజు శాంసన్ ఒక మైండ్ సెట్తో అయితే వచ్చాడు, 22 రన్సే చేశాడు. నేను చెప్పాలంటే ఇలాంటి టైంలో కొంతమంది బ్యాట్స్మెన్ వచ్చి అలా స్టార్టింగ్ నుంచి చివరి వరకే ఉండాలి, మెల్లగా ఆడుతూ తర్వాత కొంచెం పేస్ అనేది పెంచుదాం అని అనుకుంటూ ఉంటారు. కానీ సంజు శాంసన్ మైండ్ సెట్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. రావడంతోనే ఒక అటాకింగ్ మోడ్లో, ఒక అగ్రెసివ్ మోడ్తోని మన ముందుకైతే వచ్చాడు. రావడం అలా బాగానే జరిగింది, కానీ ఈసారి అంతగా అదృష్టం కలిసి రాలేదు అనుకోవచ్చు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 275తోని 8 బాల్స్లో 22 రన్స్ అయితే చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి. 24 బాల్స్లో 61 రన్స్ చేశాడు. 20 బాల్స్లోనే 50 అర్ధశతకం చేశాడు. అసలు ఏ క్షణంలో కూడా ఎక్కడ కూడా గ్యాప్ అయితే తీసుకోలేదు. అటు ఫ్రంట్ సైడ్ కానివ్వండి, లెగ్ సైడ్ కానివ్వండి, పూర్తిగా డామినేట్ చేశాడు. ఎక్కడ కూడా అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నాన్ స్టాప్గా 50s మీద 50s కొడుతూనే ఉన్నాడు. పోయిన మ్యాచ్లో కొంచెం తడబడినప్పటికీ ఈసారి మాత్రం తను ఏంటనేది మళ్ళీ చూపించుకున్నాడు అనమాట ఇషాన్ కిషన్. సో మొత్తానికి అయితే 5 6లతోని 6 4లతోని విరుచుకబడ్డాడు, 61 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఎరాస్మస్ బౌలింగ్, నిజంగా ఇక్కడ ఎరాస్మస్ బౌలింగ్ గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవాలి. అతను వేసే ఆ డెలివరీ కానివ్వండి, ఆ స్పిన్ కానివ్వండి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎరాస్మస్ బౌలింగ్లోనే ఇషాన్ కిషన్ లాంటి ఒక కీలకమైన వికెట్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చారు అండ్ కెప్టెన్ ఇన్నింగ్స్ మళ్ళీ ఇంకొకసారి ఆడతాడేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత 12 రన్స్ చేసి అతను కూడా స్కాల్స్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యాని నిజం చెప్పాలంటే ఈ రోజులలో మనందరం హార్దిక్ పాండ్యాని ఒక ఇంతగా మనం మిస్టర్ డిపెండబుల్గా చూడాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మ్యాచ్కి వచ్చినా కూడా అసలు వరల్డ్ కప్ అనగానే ఫస్ట్ హార్దిక్ పాండ్యా తప్పకుండా ఉండి తీరాలి అన్న ఒక పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఫెయిల్ అయితే అవ్వడు. మినిమం గ్యారంటీ హిట్ అయితే పక్కా అన్నట్టుగా ఉంటుంది అతని పెర్ఫార్మెన్స్. సో ఒక రకంగా బ్యాటింగ్తో కానివ్వండి, ఫీల్డింగ్లో కానివ్వండి అండ్ బౌలింగ్లో కానివ్వండి ఎక్కడ కూడా తగ్గట్లేడు. ఇవాళ బౌలింగ్ విషయంలో కూడా చూసుకుంటే నిన్న ఫస్ట్ ఫ్రెష్ బాల్తో కూడా ఆడేటప్పుడు కూడా చాలా మంచి ఒక రకమైన డామినేషన్ అయితే చూపించాడు.
సో ఎనీహౌ కమింగ్ బ్యాక్ టు బ్యాటింగ్, హార్దిక్ పాండ్యా 52 రన్స్ చేశాడు. ఒక మంచి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 28 బాల్స్లో 52 రన్స్ చేశాడు అండ్ 4 4లు 4 6లతోని చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 185 స్ట్రైక్ రేట్తోని చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత శివం దూబే, ఒక రకంగా చెప్పాలంటే శివం దూబేది బ్యాడ్ లక్ ఏమో అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే రింకు సింగ్ అండ్ శివం దూబే ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. రింకు సింగ్కి ఒక బౌలింగ్ వేగానే వెంటనే లైక్ శివం దుబే బ్యాటింగ్కి అంటే లైక్ అక్కడ రన్ కోసం ముందుకు రావడం జరిగింది. అండ్ అదే టైంలో రింకు సింగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేసరికి శివం దుబే అక్కడ రన్అట్ అయిపోయాడు. సో శివం దుబే ఒక రకంగా చెప్పాలంటే చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడడానికి రెడీగా ఉన్నాడు, ఆ మైండ్ సెట్తోనే ఉన్నాడు. 16 బాల్స్లో 23 రన్స్ చేశాడు, ఒక 4 ఒక 6తోని. ఆల్రెడీ వికెట్లు కోల్పోయి ఉన్న టీంని ఇంకా వికెట్లు కోల్పోకుండా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలన్న ఒక మైండ్ సెట్తో వచ్చినప్పటికి కూడా దురదృష్టం వెంటాడేసరికి ఏం చేయలేకపోయారు. అండ్ ఆ తర్వాత అక్షర్ పటేల్ మీద కూడా చాలా హోప్స్ ఉండేవి. బట్ ఈసారి అక్షర్ పటేల్ కూడా లైక్ ఎరాస్మస్ బౌలింగ్లోనే బౌల్డ్ అయిపోయారు. అండ్ రింకు సింగ్ కూడా ఎరాస్మస్కి క్యాచ్ ఇచ్చాడు, స్మిత్ బౌలింగ్లో రింకు సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. వరుణ్ చక్రవర్తి నాట్ అవుట్. అండ్ వరుణ్ చక్రవర్తి కాకుండా హర్షదీప్ కూడా రన్అట్ అయిపోయాడు అనమాట లాస్ట్కి. సో ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి ఎరాస్మస్ మొత్తాన్ని మీదకి 4 వికెట్లు అయితే తీశాడు. స్పిన్ మాయాజాలంతోనే 4 వికెట్లు తీశాడు. అండ్ అతని బౌలింగ్ విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అతని డెలివరీ అనేది కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఉస్మాన్ తారిక్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన ఒక బౌలర్ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పాలంటే అతని గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అతను ఒక సీక్రెట్ వెపన్గా చూస్తూ ఉంది పాకిస్తాన్. అండ్ అతని చేతుల్లో ఇండియాలో చాలామంది టాప్ ఆర్డర్ని కుదేలు చేసేంత శక్తి అతనికి ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి సమయంలో ఇండియా కేవలం ఇక్కడ స్పిన్ బౌలింగ్ మీదికి రాగానే వెంటనే ఇంతలా వికెట్లు కోల్పోయేసరికి చాలామంది ఇప్పుడు దాని గురించే టెన్షన్ వ్యక్తం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఒక హిస్టరీ ఉంది. స్పిన్ మాయాజాలం దగ్గర వచ్చేసరికి ఇండియా చాలాసార్లు చతికిల పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం ఒకసారి అజంతా మెండిస్ ఉన్న టైంలో కూడా అతను కొత్తగా వచ్చినప్పుడు అతని స్పిన్కి అందరు కూడా కుదేలైపోయారు. సో స్పిన్ లాంటి బౌలింగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండియాకి అదొక ప్రాబ్లం అవుతూనే ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన బ్యాట్స్మెన్ అందరు కూడా చాలామంది స్పిన్ విషయంలోనే కష్టపడుతూ ఉన్నారు. సో మనం చూడాలి నెక్స్ట్ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఎలా జరుగుతుంది అనేది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ వికెట్ వచ్చేసి 25 రన్స్కి ఒక వికెట్ పడింది. ఆ తర్వాత 104కి 2 వికెట్స్ పడ్డాయి. అండ్ అప్పటికి ఇండియా 7.1 ఓవర్స్ మాత్రమే ఆడింది. అరౌండ్ లైక్ 41 బాల్స్ మాత్రమే ఆడింది. ఇక్కడ ఇంకా 71 బాల్స్ అనేది మిగిలి ఉన్నాయి. సో ఇక్కడ ఈ కౌంట్ని చూసుకున్నట్లయితే ఇండియా ఎట్టి పరిస్థితుల్లో చాలా అలవోకగా 250, 260, 270 చేయడానికి ఆస్కారం హై ఛాన్సెస్ ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ తర్వాత 3వ వికెట్ పడింది, అది కూడా 10th ఓవర్ దగ్గర 120 రన్స్తో ఉన్నారు. అలా తీసుకున్నా కూడా 10 ఓవర్లకి 120 అంటే ఇంకొక 10 ఓవర్లకి 120 వేసుకున్నా కూడా 240, 250 దాకా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత తీసుకుంటే 124కి ఒక వికెట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5th వికెట్ వచ్చేసి 205 దగ్గర పడింది. సో అప్పటిదాకా హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా కలిసి బాగానే ఆడారని చెప్పి అనుకోవచ్చు. అయితే 18.2 ఓవర్స్ దగ్గర 5th వికెట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 18.3 ఓవర్స్ దగ్గర మళ్ళీ 6th వికెట్ పడింది. 18.6 ఓవర్ అంటే ఆల్మోస్ట్ 18th ఓవర్ కంప్లీట్ అయ్యే దగ్గర 7th వికెట్ పడింది. ఆ తర్వాత రింకు సింగ్ కూడా వెంటనే 19.3 ఓవర్స్ అండ్ 19th ఓవర్లోనే 2 వికెట్లు పడిపోయాయి అనమాట. సో 18th ఓవర్లో ఒక రకంగా చెప్పాలంటే ఎరాస్మస్ ఒక మ్యాజిక్గా చేశాడని చెప్పి అనుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఇండియా మొత్తానికి 250+ రన్స్ చేయాల్సిన దగ్గర 209 రన్స్ మాత్రమే చేసింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 209 రన్స్ కూడా చాలా పెద్ద స్కోరే కదా. ఇంకా అత్యాశకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ఇది అత్యాశ అనే విషయం కాదు. 209 రన్స్ అనేది ఒక హైలీ పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఒక టీం మీద చేయగలిగినంత ఒక స్కోర్. ఆ పిచ్ కూడా అలాంటిదే. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇక్కడ ఒక మాట చెప్పాడు, స్పిన్నర్స్ని అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నమీబియా స్పిన్నర్స్ని తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకున్నారు సిచ్యువేషన్ని, అందుకోసమే మా వికెట్లు కూడా టపటపా పడిపోయాయి, పిచ్ని మాత్రమే అనడానికి లేదు, వాళ్ళు బౌలింగ్ కూడా చాలా చక్కగా చేశారని చెప్పి అన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో నమీబియా లాంటి ఒక టీం దగ్గర 250+ రన్స్ చేసే అవకాశం ఉన్నా కూడా 209 రన్స్ దగ్గర ఆగిపోయారు అన్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ఆ క్రికెట్కి సంబంధించిన ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరు అంతగా హ్యాపీ లేరు, అంతగా సాటిస్ఫై అవ్వలేరు. ఎనీహౌ ఇక్కడ నెక్స్ట్ ఆ తర్వాత లైక్ వికెట్స్ పరంగా తీసుకుంటే యాజ్ ఐ టోల్ యూ ఇక్కడ ఎరాస్మస్ 4 ఓవర్లు చేశాడు, 20 రన్లు మాత్రమే ఇచ్చాడు, 4 వికెట్లు తీశాడు. ఎకానమీ కేవలం 5 మాత్రమే ఉన్నది తంది.
అండ్ ఆ తర్వాత వైడ్ కూడా ఒకటే ఇచ్చాడు. రూబెన్ కూడా 4 ఓవర్లు వేసాడు, 0 వికెట్స్. అండ్ ఆఫ్టర్ షికోంగా వచ్చేసి 3 ఓవర్లు వేసాడు, ఇతను కూడా దగ్గర ఒక వికెట్ అయితే తీశాడు. సో ఆ తర్వాత ఇంకా జేజే స్మిత్ ఒక వికెట్ తీయడం అండ్ స్కాట్స్ కూడా ఒక వికెట్ తీయడం చేశారు. అయితే వీళ్ళందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం జరిగింది. సో ఈ విధంగా జరిగింది. అండ్ 2 రన్అట్లు కూడా జరిగాయి. ఆ తర్వాత నెక్స్ట్ జరిగింది నమీబియా ఇన్నింగ్స్. నమీబియా కూడా రావడంతోనే నేను చెప్పాలంటే ఒక గట్టి పోటీయే ఇచ్చింది ఫస్ట్ 10 ఓవర్స్ దాకా అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి వీళ్ళ స్కోర్ బోర్డ్ కూడా చూసుకుంటే 3.4 ఓవర్స్ దాకా 33 రన్స్తో ఉన్నారు. అప్పుడు ఒకటే వికెట్ పడింది. ఆ తర్వాత 7.1 ఓవర్స్ దగ్గర కూడా 67 రన్స్తో టాప్లో ఉన్నారు. అండ్ 9.2 ఓవర్స్ దగ్గర కూడా 86 రన్స్తో ఉన్నారు. సో 9th ఓవర్ దగ్గర 86 రన్స్ చేసి ఉన్నారంటే ఏదో తేడా కొడుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ నమీబియా గట్టి పోటీ ఇవ్వబోతుందా, చాలా తక్కువ రన్స్తో ఇండియా గెలవబోతుందా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ టైంలోనే వరుణ్ చక్రవర్తి ఒక మ్యాజిక్ చేశాడు. దాని గురించి కూడా చెప్పుకుందాం. సో ఎనీహౌ ఒకసారి నమీబియా బ్యాటింగ్ అనేది చూసుకుంటే లోరెన్ వచ్చేసి 29 రన్ చేశారు అవుట్ ఆఫ్ 20 బాల్స్. ఇతన్ని ఫస్ట్ మనకి వరుణ్ చక్రవర్తి మొత్తానికి అయితే స్టార్టింగ్ ఫస్ట్ బాల్లోనే ఒక వికెట్ తీసే ఒక మంచి చక్కటి బాల్ వేశాడని చెప్పి అనుకోవచ్చు. అండ్ జాన్ కూడా వచ్చేసి 22 రన్ చేశారు అవుట్ ఆఫ్ 15 బాల్స్. ఇతను కూడా హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ మెల్లమెల్ల వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వికెట్ పడిపోయింది. అండ్ వీళ్ళ బ్యాటింగ్ కన్నా కూడా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇక్కడ మన బౌలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేశాడు అండ్ 2 వికెట్లు తీశాడు. చాలా చక్కటి బౌలింగ్ అయితే చేశాడు. బాల్ కొత్తగా ఉన్నా సరే పాతగా ఉన్నా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఒక బిహేవ్ చేశాడు. అండ్ హర్షదీప్ సింగ్ 3 ఓవర్లు చేశాడు, 1 వికెట్ తీశాడు. శివం దుబే కూడా 2.2 ఓవర్స్ వేశాడు అండ్ 1 వికెట్ తీశాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా లాస్ట్లో 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అవుట్ ఆఫ్ 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చాడు 5 ఎకానమీతోని. అండ్ ఆఫ్టర్ దాట్ వరుణ్ చక్రవర్తి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఒక మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పి అనుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి వచ్చేసి 2 ఓవర్లు వేశాడు, అందులో 7 రన్లు మాత్రమే ఇచ్చాడు, 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా 3 ఓవర్లు వేశాడు, అందులో ఒక మెయిడిన్ కూడా వేశాడు. కాకపోతే ఇక్కడ అక్షర్ పటేల్ ఫస్ట్ బౌలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఓవర్లో 14 రన్లు ఇచ్చేశాడు. ఇక్కడ తేడా పడుతుంది అక్షర్ పటేల్ బౌలింగ్లో అనుకుంటే. ఆ తర్వాత ఒక మెయిడిన్ చేశాడు అండ్ అంతేకాకుండా 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ వికెట్స్ తీయడం జరిగింది. ముఖ్యంగా ఒక క్యాచ్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ఏదైతే నమీబియా ఇచ్చిన ఒక క్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ప్రీత్ బుమ్రా చాలా అమేజింగ్ క్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి వెళ్ళి నెట్లో ఒకసారి ఆ క్యాచ్ని చూడండి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు మనం. సో ఈ విధంగా వీళ్ళ స్కోర్ బోర్డ్ని చాలా కష్టం మీద 116కి మాత్రమే తీసుకురాగలిగారు. కానీ 9.2 ఓవర్స్ దగ్గర 86 రన్స్ దాకా ఉన్నారు. అండ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి నమీబియా అప్పటికి రెడీగా ఉంది. వాళ్ళని ఎట్లాస్ట్ సెకండ్ 10 ఓవర్స్ ఉన్న టైంలో మొత్తానికి అయితే మన బౌలర్స్ టీమిండియా బౌలర్స్ చాలా చక్కగా వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. సో ఎనీహౌ నెక్స్ట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్తో జరగబోతుంది. మరి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి ప్రస్తుతానికి అయితే టాప్ ఆర్డర్ వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి మైండ్ సెట్తో ఉన్నారు, ఒక మంచి అగ్రెసివ్ బిహేవియర్తో ముందుకు రావాలని చూస్తూ ఉన్నారు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అండ్ స్పిన్ మాయాజాలం దగ్గర ఎందుకని మన వాళ్ళు తడబాటు పడుతున్నారు? అసలు ఏం జరగబోతుంది? అభిషేక్ శర్మ ఆడతాడా లేదా? అండ్ ఈ ఉస్మాన్ తాకీర్ ఎవరు, ఇతని గురించి ఏంటి, ఇలాంటి అన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తాను. సో మీరు కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ లైక్ అండ్ షేర్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.